హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్, షుగర్ అండ్ మిల్క్. ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని పీసెస్గా కట్ చేసుకొని మనం పొడి చేసి పెట్టుకోవాలండి. ఆ పొడి చేసుకొని పెట్టుకొని దాంతో ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి మనము. ఈ చిన్న ఉండలుగా చేసుకున్నాం కదండి, వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్స్ అన్నిటిని మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్లు దోరగా వేయించుకోవాలండి. మనం పక్కన ఒక కడాయిలో ఇందాక షుగర్ అని చెప్పాం కదండి, పాకానికి షుగర్ని మరిగించుకోవాలి. ఈ షుగర్ మరుగుతూ ఉంటుంది, మనం ఇవి కాల్చుకోవాలి. ఇదిగో ఈ గోల్డెన్ బ్రౌన్ ఇలా వచ్చేటట్లు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈజీ రెసిపీ అండి, ఎంతో ఈజీగా అయిపోతాయి. టేస్టీ గులాబ్ జామున్స్ కాసేపట్లో మీ ముందు ఉంటాయండి. ఇదిగోండి, అన్నీ ఇలా కాల్చి పెట్టుకుంటాము. ఇలా కాల్చి పెట్టుకున్న జామున్స్ని మనము ఈ వేడివేడి పాకంలో వేసేయాలన్నమాట. పాకము ఒక కప్పు నీళ్ళకి 2 cups ఆఫ్ వాటర్, 3 cups ఆఫ్ వాటర్ పోసుకొని మనము మరిగించుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుందండి. ఇదిగోండి, వేడి చేసుకున్న పాకంలోకి మనము వేయించుకున్న గులాబ్ జామున్స్ని వేసేద్దాం. ఇవి బాగా పాకం పీల్చుకోవాలండి. పాకం బాగా పీల్చుకోవాలి. 15 minutes తర్వాత బాగా సైజు ఇంక్రీజ్ అవుతుంది. ఇంతే అండి, వేడి గులాబ్ జామున్స్ ఈజీగా రెడీ. థ్యాంక్స్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.